తెలిసిందే కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డబ్బుల్లోనే బతుకుతుంది. ఇది మీ కథ, ఇది నా కథ, ఇది మనందరి కథ. 3BHK అనడం కంటే లైఫ్ ఆఫ్ ప్రభు అనొచ్చు. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 3BHK స్టారింగ్ సిద్ధార్థ గారు, శరత్ కుమార్ గారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3BHK అనేది ఇది మీ కథ, ఇది నా కథ, ఇది మనందరి కథ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక జీవిత లక్ష్యంగా సాగుతూ ఉంటారు. అదే భాగంలో ఈ మూవీ కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంత ఇల్లు అనేది ఉండాలి, ఈ ప్రయాణంలోనే సాగుతూ ఉంటుంది. 3BHK అనడం కంటే లైఫ్ ఆఫ్ ప్రభు అనొచ్చు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. స్కూలింగ్ నుంచి, కాలేజ్ నుంచి, జాబ్ తెచ్చుకునే కష్టాల నుంచి ఎలా బయటకు వచ్చి ఒక ఇల్లు కొన్నాడు అనేది ఈ మూవీ ప్లాట్. కానీ ఒకానొక పాయింట్ లో ఎందుకు డ్రాగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చెల్లి రోల్ తీసుకోండి, బాగుంది. స్టార్టింగ్ హాఫ్ లో వాళ్ళ చెల్లి రోల్ బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన దగ్గర ఎమోషన్ అనేది చాలా ఎక్కువ డ్రాగ్ చేశారనిపించింది. బట్ ఆ ఎమోషన్ ఏమైనా కనెక్ట్ అయిందా అంటే ఇట్స్ ఆర్టిఫిషియల్ థింగ్ లా అనిపించింది. ఒక కష్టం వస్తుంది, కష్టం నుంచి బయటకు వచ్చి డబ్బులు సమకూరుస్తారు, ఇల్లు కొనేస్తారు అనుకుంటే ఇంకో కష్టం వచ్చేస్తుంది. మనం స్కూలింగ్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఒక సొంత ఇల్లు తీసుకోవాలని చెప్పి డబ్బులు సమకూరుస్తారు. అదే టైంలో మనం ఇంటర్లో చేరాల్సి వస్తుంది. తెలిసిందే కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డబ్బుల్లోనే బతుకుతుంది. ఈవెన్ ఇవాళ ఒక పిల్లాన్ని నార్మల్ స్కూల్లో LKGలో చేర్చాలంటే 20,000 ఫీజు అంట. ఏం నేర్పిస్తాం? చిన్నతనంలో కొనాలనుకుంటారు, 10th వచ్చేస్తాం. 10th అయిపోయాక ఇంత ఫీజులు కట్టి మనం ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసాక మళ్ళీ డబ్బులు సమకూరుస్తాం. సో అదే టైంలో ఇల్లు ఆఫర్ వస్తుంది, ఇటు మన ఇంజనీరింగ్ స్టడీస్ వస్తాయి. సో ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఇంజనీరింగ్ వైపే తిరుగుతారు కాబట్టి మళ్ళీ ఆ డబ్బులు అటు వెళ్ళిపోతాయి. జాబ్ వచ్చిన వెంటనే బ్యాంక్ లోన్ అప్లై చేసి ఇల్లు తీసుకుందాం అనుకుంటావా? అవ్వదు. ఎందుకంటే అప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు. అప్పటికే పేరెంట్స్ పెద్దవాళ్ళు అవుతాయి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళు మన ఎడ్యుకేషన్ కోసం చేసిన అప్పులు అవనివ్వండి, ఏదైనా అవి తీర్చుకోవడమే సరిపోతుంది. ఎట్ లాస్ట్ ఎప్పటికో ఇల్లు కొంటాం. అప్పుడు పేరెంట్స్ తల్లల్లో మన పిల్లలు పైకి ఎదిగి ఇంత ఇల్లు కొందామన్న ఒక ఫీలింగ్ ఏదైతే వస్తుందో చూసారు, అది ఈ సినిమాలో బాగా చూపించారు. క్రెడిట్స్ లో ఈ ఫ్యామిలీని ఎవరైతే వేలెత్తి పాయింట్అవుట్ చేశారో వాళ్ళంతా వచ్చి మీరే గ్రేట్ అంటారు. దట్ ఎపిసోడ్ వాజ్ రియల్లీ గుడ్. మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా నడవాలి, ఒక మంచి సినిమా చూడాలి. ఓవరాల్ గా ఈ మూవీ అంతా చూసాక నా ఒపీనియన్ ప్రకారం నాకు ఈ మూవీ నచ్చింది. 3BHK కాకుండా లైఫ్ ఆఫ్ ప్రభు అని పెట్టచ్చు, కష్టాలని కూడా పెట్టచ్చు. మరి మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.